టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రజాగళమే మా గళం. ప్రస్తుతం మనం నూజివీడు నియోజకవర్గంలో ఉన్నాం. నూజివీడులో ముగ్గురు రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ రాజకీయ నాయకుల గురించి పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరిపాలన బాగుంది. పరిపాలన బాగుంది. ఏదో ఎవరు పరిపాలన బాగుంది? ఎవరు? సారథి గారు పరిపాలన బాగుంది. అంటే సారథి గారిదే బాగుంది అన్న. చెప్పండి, ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? సారథి గారు బాగానే చేస్తున్నారు. ప్రతాప్ గారు పరిపాలన ముద్రపోయిన పర్లేదు, ప్రతాప్ కూడా పర్లేదు. ప్రతాప్ గారిదే బాగుందండి. చెప్పండి, ఎవరు పరిపాలన బాగుంది? అసలు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? ప్రతాప్ నాయనదే బాగుంది. దానికి సారథి గారిదే బాగుంది. బాబాయ్ చెప్పండి, ఎవరు పరిపాలన బాగుంది ముగ్గురులో? ఆయన గారు ఉన్నప్పుడు వచ్చినాయి అన్ని. ప్రతాప్ పరిపాలన బాగుంది. సారథి గారు పర్వాలేదు. గారిది కొంచెం న్యాయంగా ఉన్నట్టు. ప్రతాప్ నాయన్ గారు చెప్పండి అన్న, ఎవరు పరిపాలన బాగుంది? ఆయన గారిది బాగుండదు. బాగుందన్న. సారథి గారి పరిపాలన బాగుందండి. ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? ఇప్పుడు ఎత్తుతత్వంలో అయితే పార్సారథి గారు పరిపాలన బాగుంది. పాసారి బాగానే ఉంది. పరిపాలన బాగుంది. అధికారం ఉన్న పాసారి గారిది బాగుందండి. పరిపాలన బాగుంది. ఇప్పుడు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? ప్రతాప్ నాయన. ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? ఆయన గారిదే బాగుంది. పరిపాలన బాగుంది. ఏం చెప్తాం, ఎవరనేది ఏం చెప్తాం, నాయన గారి పరిపాలన బాగుంది. ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? పాసారి చెప్పండి, ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? ఆయన చేసిన అన్నారు బాగానే ఉంది. ఎవరు పరిపాలన బాగుంది బాబాయ్? సారథి గారి పరిపాలన బాగుంది. ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? మాకు ప్రతాప్ నాయన గారి పరిపాలన బాగుంది. ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? నాయన గారిది. ప్రతాప్ నాయన్ గారు. ముగ్గురు ఎవరు పరిపాలన బాగుంది బాబాయ్? మాకండి ప్రతాప్ నాయన గారు మాకు పట్టాలు ఇచ్చారు జమీందారు నుంచి. చెప్పండి, ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? పార్సారథి గారు. పారసారథి గారు. చెప్పండి, ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? ముగ్గురు నాయన గారు. ఎవరు పరిపాలన బాగుంది? ప్రతాప్ గారి పరిపాలన బాగుంది. చెప్పండి, ప్రతాప్ నాయక్ గారు బాగా చేస్తున్నారు. పరిపాలన బాగుంది. అందరూ బాగానే ఉన్నాయండి. ముగ్గురు పరిపాలన బాగుందా? చెప్పండి, ప్రతాప్ అప్పారావు, ముద్రపోయిన వెంకటేశ్వర, పారసారథి ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? ప్రతాప్ అప్పారావు పరిపాలన బాగుంది. మాస్టర్ చెప్పండి, మన నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వర గారు, ప్రతాప్ అప్పారావు గారు, పారసారథి గారు ముగ్గురులో మీకు ఎవరంటే ఇష్టం? నాకు ఎవరో ఇష్టం లేదు. ఎవరు పరిపాలన బాగుంది బాబాయ్? సారథి గారు. ముద్రపోయిన వెంకటేశ్వర గారు, పారసారథి గారు, ప్రతాప్ అప్పారావు గారు ఎవరు పాలన బాగుంది ముగ్గురులో? ప్రతాప్ అప్పారావు గారి పాలన. చెప్పండి, నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వరరావు, ప్రతాప్ అప్పారావు, సారథి గారు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుందన్న? ప్రస్తుతానికి సారథి గారిదే బాగుంది. ముద్రపోయిన వెంకటేశ్వర గారు, పారసారథి గారు, ప్రతాప్ అప్పారావు గారు ముగ్గురులో ఎవరు పాలన బాగుంది? ముద్రపోయిన వెంకటేశ్వర నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వర గారు, సారథి గారు, ప్రతాప్ అప్పారావు గారు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? సారథి గారి. అదే చెప్పండి, నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వర గారు, ప్రతాప్ అప్పారావు గారు, సారథి గారు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? నేను చెప్పాలా? నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వర, ప్రతాప్ అప్పారావు, సారథి ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? సారథి గారు బాగానే ఉంది. ముగ్గురు ఎవరు పరిపాలన బాగుంది? ప్రతాప్ గారు. నూజివీడులో పారసారథి గారు, ప్రతాప్ అప్పారావు గారు, ముద్రపోయిన వెంకటేశ్వర గారు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? పార్సాది పరిపాలన బాగుంది. ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? ప్రతాప్ నాయన గారితో బాగుంది. అన్న చెప్పండి, నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వర, ప్రతాప్ అప్పారావు, పార్థసారథి ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? నూజివీడు ముద్రపోయిన వెంకటేశ్వర, పార్థసారథి, బేక ప్రతాప్ అప్పారావు గారు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుందన్న? ప్రతాప్ అప్పారావు. చెప్పండి, నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వర, ప్రతాప్ అప్పారావు, సారథి ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుంది? మా మంత్రి గారు అయితే బాగా చేస్తున్నారండి. మంత్రి గారు, సారథి గారు. సారథి పార్సారథి గారు. చెప్పండి, ముద్రపోయిన వెంకటేశ్వర గారు, ప్రతాప్ అప్పారావు గారు, సారథి గారు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుందన్న? ఇటు అందరిదే బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు పార్సాది గారు పర్లేదు. ముద్రపోయిన వెంకటేశ్వర, ప్రతాప్ అప్పారావు, సారథి గారు ముగ్గురులో ఎవరు పరిపాలన బాగుందన్న? సారథి. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ముద్రపోయిన వెంకటేశ్వర, ప్రతాప్ అప్పారావు గారు, పార్థసారథి గారు ముగ్గురులో ఎవరంటే ఇష్టం మీకు? పార్థసారథి గారు. బ్రదర్ మీరు చెప్పండి, ముగ్గురులో ఎవరంటే ఇష్టం? పార్థసారథి. బ్రదర్ చెప్పండి, మీకు ఇప్పుడు ప్రతాప్ అప్పారావు గారు, ముద్రపోయిన వెంకటేశ్వర గారు, పార్థసారథి గారు వీళ్ళు ముగ్గురులో ఎవరంటే ఇష్టం? పార్థసారథి గారు. సారథి గారు, పార్థసారథి గారు, ముద్రపోయిన వెంకటేశ్వర గారు, ప్రతాప్ అప్పారావు గారు ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు పార్థసారథి గారితో బాగుంది. సారథి గారి పరిపాలన ఎలా ఉంది? సంవత్సర కాలంలో బాగుందా? బాగా చేస్తున్నారా?
ఎమ్మెల్యే గారు ఎవరో తెలుసా నీకు? తెలీదా? మంత్రి సారథి గారు తెలుసా? సారథి గారి పాలన ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉందా? పింఛన్ వస్తుందా నీకు? అంతా బాగానే ఉందా? బ్రదర్ చెప్పండి, సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందా? బాగా చేస్తున్నారు మినిస్టర్ గారు బాగా చేస్తున్నారు. శబాష్ అనొచ్చా? సార్ చెప్పండి, సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుందా? బాగా చేస్తున్నారా? మంత్రి సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? అంతా బాగా చేస్తున్నారా? అన్న చెప్పండి, ఎమ్మెల్యే గారు సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? సారథి గారి పాలన ఎలా ఉందన్న? బాగానే ఉందా? అన్న చెప్పండి, ఎమ్మెల్యే గారు సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? మంత్రి సారథి గారి పాలన ఎట్టుంది బాబాయ్? జరుగుతున్నారు. బాగానే ఉందా? తాతగారు చెప్పండి, సారథి గారి పాలన ఎలా ఉంది? బాగుందా? పింఛన్ వస్తుందా టయానికి? ఇస్తున్నారా? సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? అన్న సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? మీరు చెప్పండి. బాగానే ఉందా? బాగానే ఉందండి. సారథి గారి పాలన ఎలా ఉంది? ఏ పనులండి చేసి చేతులు కడుక్కోవటం అవుతుంది. ఏమన్నా ఎందుకని? ఏది రేట్లు వేయండి, సచినా బోర్డు పెట్టుబడి పెట్టి బోర్డు సేకరి చేసి దేవుడానికి ఇంట్లో పెట్టి కూర్చున్నాం. ఇంకేం చేసాము? పరిపాలన ఏం బాగాలేదు. బాగలేదు. ఈ సంవత్సరకాలం సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగా చేస్తున్నారా? శబాష్ సారథి అనొచ్చా? బాబాయ్ చెప్పండి, సారథి గారి పాలన ఎలా ఉంది సంవత్సరకాలం? నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉందా? అంటే ఏం చేశారు? అన్నీ పనులు, కట్టలు, మట్లు, రోడ్లు అన్ని బాగానే పోసారు. బాగానే ఉందా? సూపరా? సారథి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? సార్ చెప్పండి, సారథి గారి పరిపాలన ఎలా ఉంది సంవత్సరకాలంలో? పర్వాలేదండి. సారథి గారి పరిపాలన అంటే బాగానే ఉంది. మనకు ఏ టైనా ఏం జరగాలన్నదే అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా ఈ మున్సిపాలిటీ తీయటం కానీ ఇదంతా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. శబాష్ సారథి అనొచ్చా? షబాష్ పర్వాలేదండి. పాలన బాగుంది కాబట్టి షబాష్ అనుకోవచ్చు. చెప్పండి, సారథి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందా? బాగానే ఉంది. చెప్పండి, మీ ఎమ్మెల్యే గారు ఎవరు? పార్థసారథి గారు. పరిపాలన ఎలా ఉంది? బాగుందా? పింఛన్ వస్తుందా? చెప్పండి, సారథి గారి పాలన ఎట్టుంది? చాలా బాగుందండి. బాగుందా? అంటే ఎమ్మెల్యే సారథి గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. అన్ని సైకిల్ బాగానే చూస్తున్నారు. చెప్పండి, మీ ఎమ్మెల్యే గారు ఎవరు? పార్థసారథి గారు. ఈ సంవత్సర కాలంలో పార్థసారథి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుందా? బాగా చేస్తున్నారా? చెప్పండి, మీ ఎమ్మెల్యే గారు ఎవరు? పనితీరు ఎలా ఉంది ఈ సంవత్సర కాలంలో? బాగానే ఉందా? బాగా చేస్తున్నారా? మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? అదే అట్లాగే ఉందండి. ఏమి పెద్దగా ఎవరు మీ ఎమ్మెల్యే గారు? పార్థసారథి గారు. ఏం చేయట్లేదా? చెరువులు లేకపోయి చెరువు కట్టలు పోతట్లేదు. గడ్లు అట్లాగే ఉన్నాయి. ఏ ఊరు మీది? నరసింహపాలెం. ఓకే అన్న చెప్పండి, ఎమ్మెల్యే గారు సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? సార్ చెప్పండి, సారథి గారి పాలన ఎలా ఉంది? బాగుందా? బాగా చేస్తున్నారా? బ్రదర్ చెప్పండి, సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందా? బాగా చేస్తున్నారు మినిస్టర్ గారు బాగా చేస్తున్నారు. శబాష్ అనొచ్చా? తాతగారు చెప్పండి, సారథి గారి పాలన ఎలా ఉంది? బాగుందా? పింఛన్ వస్తుందా టయానికి? ఇస్తున్నారా? సారథి గారి పాలన ఎలా ఉంది? బాగుందా? ఎమ్మెల్యే గారు ఎవరో తెలుసా నీకు? తెలీదా? మంత్రి సారథి గారు తెలుసా? సారథి గారి పాలన ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉందా? పింఛన్ వస్తుందా నీకు? అంతా బాగానే ఉందా? సారథి గారి పాలన ఎలా ఉందన్న? బాగానే ఉందా? మంత్రి సారథి గారి పాలన ఎట్టుంది బాబాయ్? జరుగుతున్నారు. బాగానే ఉందా? మంత్రి సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? అంతా బాగా చేస్తున్నారా? సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? అన్న సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందా? మీరు చెప్పండి. బాగానే ఉందా? బాగానే ఉందండి. బాబాయ్ చెప్పండి, సారథి గారి పాలన ఎలా ఉంది సంవత్సరకాలం? నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉందా? అంటే ఏం చేశారు? అన్నీ పనులు, కట్టలు, మట్లు, రోడ్లు అన్ని బాగానే పోసారు. బాగానే ఉందా? సూపరా? సారథి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా?
ఈ సంవత్సరకాలం సారథి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగా చేస్తున్నారా? శబాష్ సారథి అనొచ్చా? సారథి గారి పాలన ఎలా ఉంది? ఏ పనులండి చేసి చేసి చేతులు కడుక్కోవటం అవుతుంది. ఏమన్నా ఎందుకని? ఏది రేట్లు వేయండి సచ్చినా బోర్డు పెట్టి బోర్డు సేకర చేసి దేవుడాంటి ఇంట్లో పెట్టి కూర్చున్నాం. ఇంకేం చేసాము? పరిపాలన ఏం బాగాలేదు. బాగలేదు. చెప్పండి సారథి గారి పాలన ఎట్టుంది? చాలా బాగుందండి. బాగుందా? అంటే సార్ చెప్పండి సారథి గారి పరిపాలన ఎలా ఉంది సంవత్సర కాలంలో? పర్వాలేదండి. సారథి గారి పరిపాలన అంటే బాగానే ఉంది. మనకి ఏ టైనా ఏం జరగాలన్నదే అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా ఈ మున్సిపాలిటీ తీయటం కానీ ఇదంతా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. శబాష్ సారథి అనొచ్చా? షబాష్ పర్వాలేదండి. పాలన బాగుంది కాబట్టి షబాష్ అనుకోవచ్చు. చెప్పండి సారథి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానుందా? చెప్పండి మీ ఎమ్మెల్యే గారు ఎవరు? పార్థసారథి గారు. పరిపాలన ఎలా ఉంది? బాగుందా? పింఛన్ వస్తుందా? ఎమ్మెల్యే సారథి గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. అన్ని సైకిల్ బాగానే చూస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? అదే అట్లాగే ఉందండి. ఏమి పెద్దగా ఇంట్రెస్ట్గా ఎవరు మీ ఎమ్మెల్యే గారు? పాస్తారు. పార్థసారథి గారు. ఏం చేయట్లేదా? ఏం